అమరావతిలో జరిగిన 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం ఘనంగా నిర్వహించిన ఉద్భవ్ 2025 వేడుకలు, డిసెంబర్ 11, 29 తేదీల్లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు, రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ, మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన, ప్రపంచ విజేతగా నిలిచిన మహిళల అందుల క్రికెట్ జట్టును సత్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాంటి ముఖ్యమైన అంశాలతో కూడిన డిసెంబర్ నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఐ శ్రీనివాసరావు, ఆకాశవాణి ప్రతినిధి, అమరావతి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సిఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 50% పైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని, 45 రోజుల్లోగా వీటికి శంకుస్థాపన జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన డిసెంబర్ 4న సచివాలయంలో 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం జరిగింది. ఇందులో 20,444 కోట్ల విలువైన పెట్టుబడులకు 13వ ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. దీంతో 56,278 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గిరిజన విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు కూడా నేర్చుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం వెల్లడించారు. ఈఎంఆర్ఎస్ బాలబాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతిలోని కేఎల్ యూనివర్సిటీ వేదికగా ఈ నెల 3న ఉద్భవ్ 2025 వేడుకలను కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థులకు హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాష కూడా ముఖ్యమే అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించారు. 6వ తేదీన తొలి రోజు డల్లాస్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని 8, 9 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. 10వ తేదీన కెనడాలోని టొరంటోలో పర్యటించారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అందుల క్రికెట్ జట్టుతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 12న సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సిబ్బందితో ఈ సమావేశం జరిగింది. ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అభినందించారు. ఒక్కో క్రికెటర్కి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను, శిక్షకులకు 2 లక్షల చొప్పున చెక్కులను పవన్ కళ్యాణ్ ప్రదానం చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రవేశపెట్టిన సంస్కరణలే అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశానికి వాజ్పేయి సుపరిపాలన పరిచయం చేశారని కొనియాడారు. రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో వాజ్పేయి విగ్రహావిష్కరణలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన సుపరిపాలన దినోత్సవం బహిరంగ సభలో ప్రసంగించారు. వ్యవసాయ అనుబంధ రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించేలా కేంద్రం మరింతగా సహకరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 25న రాజధాని అమరావతి పర్యటనకు విచ్చేసిన కేంద్ర మంత్రితో ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డుతో సహా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని విభాగాల్లో నేరాల సంఖ్య తగ్గిందని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గాయని పేర్కొన్నారు. అదే క్రమంలో రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని కూడా తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా చూసినట్లయితే 6.7% నేరాలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. అలాగే సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, వాటి నియంత్రణపైన దృష్టి పెట్టినట్లు వివరించారు. గంజాయి నిర్మూలనకు ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జనవరి నెల సమాచార లేఖతో మళ్ళీ కలుద్దాం. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.